హాయ్ అండి. అందరికీ నమస్కారం. నా పేరు కృష్ణ చైతన్య. ఈరోజైతే మనము ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా స్ట్రీట్ డాగ్స్‌కైతే పాలు మరియు బ్రెడ్ ఫీడ్ చేస్తున్నాము. ఈ థాట్ రావడానికి ముఖ్య ఉద్దేశ్యం ఏంటి అంటే, నా దగ్గర మరియు నా ఫ్రెండ్స్ దగ్గర బ్రీడ్ డాగ్స్ అయితే ఉన్నాయి. వాటిని మేము పెంచడం వలన వాటికి రెగ్యులర్‌గా అయితే మేమైతే ఫీడ్ చేయగలుగుతున్నాము. నేను నా డాగ్స్‌ని వాకింగ్‌కి తీసుకొని వెళ్ళేటప్పుడు చాలా స్ట్రీట్ డాగ్స్‌ని చూసేవాడిని. వాకింగ్ అనే కాదు, అలా బయటికి వెళ్ళినప్పుడు చాలా స్ట్రీట్ డాగ్స్‌ని అయితే చూసేవాడిని. అలా స్ట్రీట్ డాగ్స్‌ని చూసేటప్పుడు నాకైతే చాలా బాధ అనిపించింది. ఎందుకంటే మన ఇంట్లో ఉండే డాగ్స్‌కైతే మనం రెగ్యులర్‌గా అయితే ఫీడ్ చేయగలుగుతున్నాం. కానీ స్ట్రీట్ డాగ్స్‌కి ఎవరు పెంచకపోవటం వలన వాటికి రెగ్యులర్‌గా ఫుడ్ అందడం లేదు. కాబట్టి అవి ఆకలితో చాలా బాధపడుతున్నాయి. సో, నేనైతే ఈరోజు స్ట్రీట్ డాగ్స్‌కి అయితే ఫీడ్ చేస్తున్నాను. ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశ్యం ఏంటి అంటే, కొందరైనా ఈ వీడియో చూసి మూగజీవాలకి మీకు చేతనైన ఫుడ్ పెడతారని ఆశిస్తున్నాను. ఇంకోటండోయ్, మీరు ఫుడ్ పెట్టకపోయినా పర్లేదు, కానీ వాటి పట్ల క్రూరంగా మాత్రం ప్రవర్తించకండి. కొంచెం ప్రేమనైతే చూపించండి. ఓన్లీ డాగ్స్‌కనే కాదు, అన్ని మూగజీవాలకి ఫీడ్ చేయడం ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ వీడియోని చూసి సబ్స్క్రైబ్ చేసుకొని నలుగురికి షేర్ చేయడం వలన మన చుట్టూ ఉండే మూగజీవాల పట్ల కొందరైనా ప్రేమతో ప్రవర్తించడానికి మీ వంతు సహాయం చేసిన వారవుతారు. వీలైతే ఫ్యూచర్లో మీరు కూడా స్ట్రీట్ డాగ్స్ని అడాప్ట్ చేసుకోవడానికి ప్రయత్నించండి. మరి మీ మరి మీకు ఒక డౌట్ రావచ్చు, ఏంటి అంటే, మరి వీడు ఇన్ని చెప్తున్నాడు కదా, వీడెందుకు ఫారిన్ బ్రీడ్స్ని పెంచుతున్నాడు అనేసి. నా దగ్గర ఉండే హస్కీకి 5 ఇయర్స్ అండ్ గోల్డెన్ రిట్రీవర్స్కి 3.5 ఇయర్స్. అప్పట్లో అయితే నాకు అంత ఆలోచన అయితే రాలేదు. ముందే ఆ ఆలోచన వచ్చింటే డెఫినెట్గా మన ఇండియన్ బ్రీడ్స్ని అయితే అడాప్ట్ చేసుకునేవాడిని.